తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్న తనయుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారసాని శ్రీనివాసరావు గుంటూరు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి కారసాని శ్రీనివాసరావు మరణం తర్వాత దాదాపు గుంటూరు నగరంలో ఫ్యాక్షన్ అంతరించిందనే చెప్పుకోవచ్చు. అలాంటి కారసాని శ్రీనివాసరావు కుమారుడు కారసాని వెంకట్ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావటి శివనాగ మనోహర్ నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కారసాని వెంకట్ కావటి మనోహర్ నాయుడికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి సమయంలో చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి చింగ్సాన్పేట దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కారసాని వెంకట్ మరణించిన పరిస్థితి ఉంది. టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి కారసాని వెంకట్ టూ వీలర్ అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడికే మృతి చెందారు. కారసాని వెంకట్ మరణం అటు పలకలూరుతో పాటు గుంటూరు నగరంలోని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువతకైతే తీరం లోటుగా చెప్పొచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కారసాని వెంకట్ కులాలకు మతాలకు అతీతంగా సన్నిహితులను శ్రేయాభిలాషులను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైనా చూస్తే తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి తరుణంలో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి అతి కొద్ది రోజులకే కారసాని వెంకట్ రోడ్డు ప్రమాదంలో మరణించటం అతని సన్నిహితులకు అనుచరులకు శ్రేయాభిలాషులకైతే నిజంగా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే నేడు కారసాని వెంకట్ అంత్యక్రియలు అయితే జరగనున్నాయి.